न च प्राणसंज्ञो न वै पंचवायुः न वा तथातरुर्न वा पंचकोशाः न वा पाणिपादौ न चोपस्थवायुः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम्. మొదటి శ్లోకాన్ని ఉదయం విచారణ చేశాం. శంకర భగవత్పాదులు తన గురించి తన గురువు గారికి చెప్పుకుంటున్నటువంటి నీవెవరు అని అడిగితే చెప్పినటువంటి సమాధానాలు, తాను ఏది కాదో చెప్తున్నారు, తాను ఏదై ఉన్నారో కూడా చెప్తున్నారు. సమాధానం ఎంత సంపూర్ణంగా ఉందయ్యా అంటే తాను ఏది కాదో చెప్తున్నారు, తాను ఏదై ఉన్నారో కూడా చెప్తున్నారు. కాబట్టి వేదాంత విచారణలో ఈ రకమైనటువంటి సమాధానాలకి చాలా విలువ ఉంది. మన వ్యవహారంలో ఏం చేస్తాం, ఏదో ఒక పక్కే చెప్తాం. అయితే నువ్వు ఏదై ఉన్నావో చెప్తావు, లేదంటే నువ్వు కానివన్నా చెప్తావు. నువ్వు కానివి నువ్వు అయినవి రెండూ చెబితేనే సమాధానం పూర్ణం. అమ్మ మీరు స్త్రీలేనా, నేను పురుషుడిని కాదు, నేను స్త్రీనే. నేను స్త్రీనే అని చెప్తే పురుషుడు కాదని చెప్పినట్టే కదండి. అది వ్యవహారంలో కుదురుతుంది, కానీ వేదాంత అర్థంలో అలా సరిపోదు. అంటే అర్థం ఏమిటంటే ఆత్మని కానీ ఈశ్వరుని కానీ నిర్ణయం చేసేటప్పుడు అనాత్మని కాదని చెప్పాలి, అనీశ్వరాన్ని నిషేధించాలి, ఆత్మని స్థిరపరచాలి, ఈశ్వరత్వాన్ని స్థిరపరచాలి. వదిలించవలసిందేమో వదిలించాలి, పొందవలసిందేమో పొందాలి. రెండు పనులు జరిగితే గాని అది స్థిరమవు, నిర్ణయం. అందుకని వేదాంతార్థంలో ఏ శాస్త్రం కానీ, ఏ స్తోత్రం కానీ, ఏ ప్రమాణం కానీ ఏది చెప్పబడినా మనం ఏమేమి విడవాలో చెప్పబడతాయి, ఏమి పొందాలో కూడా చెప్పబడతాయి. కాబట్టి అట్లా పూర్ణంగా చెప్పబడతాయి. కాబట్టి వీటికి పారమార్థిక విజ్ఞాన శాస్త్రం అని పేరు. మనం మాట్లాడేది వ్యావహారిక విజ్ఞాన శాస్త్రం. ఇదేంటిది? పారమార్థిక విజ్ఞాన శాస్త్రం. ఇది కూడా విజ్ఞాన శాస్త్రమే. ఇక్కడ కూడా బుద్ధినే వాడాలి, అక్కడ కూడా బుద్ధినే వాడాలి. బయట మీరు వ్యవహార విద్యలో PhD చేయాలనుకోండి, బుద్ధి బలం బాగా ఉండాలా ఉందా? కావాలి కదా. ప్రపంచంలో అందరినీ PhD చేయమంటే వీలవుతుందే? అంత అవకాశం ఉండదు, వాడికి అంత తెలివితేటలు ఉండదు. అట్లాగే వేదాంత విజ్ఞాన శాస్త్రంలో ఉన్నటువంటి సౌలభ్యం ఏమిటంటే మీరు పండితులే కానక్కర్లేదు. బాగా విద్య వచ్చి, బాగా భాషా జ్ఞానం ఉండి, బాగా వ్యాకరణ జ్ఞానం ఉండి, బాగా కావ్యాలంకార విమర్శ చేయగలిగేటటువంటి పరిస్థితి మీకు అవసరం లేదు. కానీ కనీసం భావ ప్రచోదనం ఉంటే చాలు. అంటే ఏ దృష్టితో చెప్తున్నాడో ఆ దృష్టిని పట్టుకుంటే చాలు, ఆ భావాన్ని పట్టుకుంటే చాలు. అవగాహనతో ఆచరిస్తే అయిపోదు. అవగాహన లేకపోతే ఆచరించాలి, నిర్ణయానికి రాకపోతే స్థిరంగా. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. అవగాహన లేకపోతే ఆచరించలేదు. నిర్ణయం చాలా మంది ఏమిటి, అవగాహన ఉంటుంది, ఆచరిస్తారు, కానీ ఎప్పటికీ నిర్ణయానికి రాలేదు. నిర్ణయానికి రాకపోవడం వల్ల స్థిరం అవ్వదన్నమాట. ఎప్పుడు అస్థిరంగా ఉండడం అనమాట. కాసేపు వ్యవహారం, కాసేపు ఆచారం, కాసేపు వ్యవహారం, కాసేపు ఆచారం, ఇటు అటు ఉండలేడు అనమాట. అందుకని ఈ నిర్వాణ షట్కం బద్ధ స్థితి నుంచి బుద్ధ స్థితికి పరిణామం చెందించే మధ్యలో నిర్వాణానుభవం ఉంటుంది. ఆ నిర్వాణానుభవంలో తాను ఏవేవి కాదంటున్నాడో, తాను ఏవేవి అవునంటున్నాడో, తానున్న నిర్వాణ స్థితి గురించి తానే తెలియజెప్తున్నాడు. ఈ రెండవ శ్లోకంలో నచ ప్రాణ సంజ్ఞో న వై పంచవాయు. ప్రాణ సంజ్ఞ అంటే ప్రాణులు చాలా ఉన్నాయా లేదా భూమి మీద? ప్రాణం ఉన్న జంతువులు చాలా ఉన్నాయా లేదా? మనిషి కూడా అందులో వాడు. కాబట్టి మనిషిని ఏమనొచ్చు? ప్రాణి. ప్రాణము కలవాడు ప్రాణి. ధనము కలవాడు ధని.
ధనం లేనివాడు నిర్ధని. అట్లాగే ప్రాణం గలవారందరూ ఎవరు? ప్రాణులు. ప్రాణ సంజ్ఞ అని అంటున్నాడు ఇక్కడ. ఏమిటి ప్రాణ సంజ్ఞ అంటే? ఈ ప్రాణం ఉండటం వల్ల మనలో ఒక సంజ్ఞ ఉందట. ఏమిటి ఆ సంజ్ఞ? ఆ సంజ్ఞ అంటే గుర్తు. ప్రాణం ఉందని చెప్పడానికి ఏమిటంటే గుర్తు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు శ్వాసక్రియ జరుగుతోంది. శ్వాసక్రియ ఆగిపోయింది అనుకోండి, అప్పుడేమంటాం? ప్రాణం వదిలేసాడు, ప్రాణం లేదండి బాబు, అంతేనా కదా? కాబట్టి ప్రాణ సంజ్ఞ అయినటువంటి శ్వాసక్రియ నేను కాదు. మనమేమనుకుంటాం ఇప్పుడు? ఆయన ఏం చెప్తున్నాడు, మనమేమనుకుంటున్నాం అనేది వెంటనే చూడాలి. మనం పొద్దునే లేవగానే ప్రాణం ఉన్నవాడిగా లేస్తున్నాం, ప్రాణం లేనివాడిగా లేస్తున్నాం. ప్రాణం ఉంటేనే కదండి లేచేది. నిద్రపోతున్నాం, ఈ ప్రాణం ఏమన్నా గుర్తించామా? నిద్రలో ప్రాణం లేదా? మరి గుర్తించామా? ప్రాణ సంజ్ఞ లేదా? పోనీ అప్పుడు అంటే శ్వాసక్రియ లేదా? ఉంది. ఏం లేదు? దానితో కలిసి నేను పనిచేయడం, దానితో కలిసి నేననే గుర్తింపు పనిచేయడం లేదు. అర్థమైనట్టు. కాబట్టి నేను ప్రాణానేనా? నేను ప్రాణానేనా? నేను ప్రాణాన్ని అంటే మరి ఏమవ్వాలి? అప్పుడు దాంతో కలిసిపోవాలి. అప్పుడు గాఢ నిద్రావస్థలో కూడా నీకేం తెలిసి ఉండాలి? ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తెలిసి ఉండాలిగా. మరి గాఢ నిద్రావస్థలు తెలియటం లేదు. కాబట్టి నేను ప్రాణానేనా అని ప్రశ్న చేయాలన్నమాట. నేను ప్రాణమేనా? కాదు. ప్రాణం వలన నాలో కొన్ని మార్పులు వచ్చినాయి. ఈ శరీరంలో ప్రాణశక్తి పనిచేయడం వలన కొన్ని మార్పులు వచ్చినాయి. ఏమిటవి? ఆకలి, దప్పిక, నిద్ర. ఆకలి, దప్పిక, నిద్ర. ఈ మూడు ప్రాణం వంట వల్ల వచ్చినాయి. ప్రాణం లేకపోతే శవం ఉందండి, శవానికి ఏం లేదు? ప్రాణం లేదు. ప్రాణం లేదు కాబట్టి ఏం లేదు? ఆకలి లేదు, దప్పిక లేదు. నిద్ర ఉంది, దానికి పెద్ద నిద్ర ఉంది, చిన్న నిద్ర లేదు. ఇంకేముంది? పెద్ద నిద్ర ఉంది, చిన్న నిద్ర మెడ మేలుకొనే ప్రసక్తి లేదు. కాబట్టి ఆకలి, దప్పిక, నిద్ర అనేటటువంటి ప్రాణ సంజ్ఞ లేదు. ప్రాణం చేత ఏర్పడిన ప్రభావం లేదండి. ఆకలి, దప్పిక, నిద్ర నేను కాదు. నవై పంచవాయువు అంటే మనం గాలి తీసుకుంటున్నాం. తీసుకున్న రాని గాలి ఏమవుతుంది? మన లోపల 5 భాగాలుగా విడిపోతుంది. ఈ ప్రాణం ఏదైతే మనం గాలి తీసుకుంటున్నామో, తీసుకున్న గాలి ఏమైపోతుంది? 5 భాగాలుగా విడిపోతుంది. ఒక భాగం కంఠగతం, ఒక భాగం హృదయగతం, ఒక భాగం నాభిస్థానం, ఒక భాగం కింద విసర్జ కావాలి. ఇలా 5 భాగాలుగా విడిపోయింది. అంటే నాభిస్థానం కంటే కిందకు పనిచేసేదానికేమో అపాన వాయువు, నాభిస్థానం వద్ద పనిచేసేదానికేమో సమాన వాయువు, హృదయ స్థానంలో పనిచేసేదానికి ప్రాణవాయువు, ఇక్కడ పనిచేసేదానికి ఉదాన వాయువు. శరీరం మొత్తం పనిచేసేదానికి వ్యానవాయువు. సమాన వాయువు నాభిస్థానంలో, వ్యానవాయువు శరీరం అంతా ఉంటుంది. ఇవి 5. ఇప్పుడు మనం నైవేద్య మంత్రం ఏం చదివాం? రోజు నైవేద్యం పెడతారా లేదా? ఏదో అక్కడ అరటి పండు, ఏదో ఒక పండు, ఫలమో, భోజనమో ఏదో పెడతారు. పెట్టి మనం నైవేద్య మంత్రం చదువుతారు. అన్ని చోట్ల, అన్ని గుళ్ళలో ఉండదు. ఏం చదువుతారు? ఓం ప్రాణాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ. ఇలా 5 ప్రాణాలని స్వాహాకారములతో అర్పిస్తాం. స్వాహ అంటే తిరిగి రాని పద్ధతి. స్వాహ అంటే ఏంటి? తిరిగి రాని పద్ధతి. యజ్ఞం చేసేటప్పుడు ఏం చేస్తాను? స్వాహాకారాలతో యజ్ఞం చేస్తాం. నేను తిరిగి వస్తా. యజ్ఞంలో ఏదైనా మనం వస్తువు వేసామండి, అది తిరిగి వస్తా రాదు. అంటే నాకు ఈ ప్రాణ సంజ్ఞ తిరిగి అవసరం లేని పద్ధతిగా నిన్ను ఆశ్రయిస్తున్నానని చెప్పడం నైవేద్యం. మళ్ళా పుట్టామనుకోండి, ప్రాణం కావాలి. మరి ఇప్పుడు ఈశ్వరుడు ఎందుకు ఆశ్రయించాం? మళ్ళా పుట్టకుండా ఉండే పద్ధతిలో నన్ను జీవింపజేయమని, అనుగ్రహించమని కోరుతున్నావు నైవేద్యం ద్వారా. అర్థమైందా? నీది నీకే ఇస్తున్నాను.
నువ్వేమైనా కొత్తగా తయారు చేసావా? ఈ సృష్టి అంతా ఈశ్వరుని చేత నిర్మించబడ్డప్పుడు నువ్వు ప్రసాదం కొత్తగా తయారు చేయగలవా? ఈశ్వరుని చేత తయారు చేయబడనిది ఏమైనా నువ్వు ఇవ్వగలవా? ఇవ్వలేవు కదా. కాబట్టి నైవేద్యం అంటే ఏంటి? జిల్లాలో కూడా అమ్మ చెప్పింది, నేను నీకే ఇస్తున్నాను ఆయన అని చెప్పడం. ఏంటది? నేను నీకే ఇస్తున్నానని చెప్పడం. అంతేగాని మనం ఏదో ప్రత్యేకంగా ఈశ్వరుడు తయారు చేయిందని మనం ఏదో తయారు చేసి ఇస్తున్నామని కాదు. నువ్వు భక్ష్యాలు తయారు చేసినా, భోజ్యాలు తయారు చేసినా, పుష్పాలు అర్పించినా, ఫలములు అర్పించినా, ఏం అర్పించినా అన్ని ఎందులో ఉన్నాయి? ఈశ్వర సృష్టిలో ఉన్నవే మనం అర్పిస్తున్నాం. కొత్తవి ఏమీ అర్పించదాల. అయితే మనం సమంత్రకంగా చెప్పేటప్పుడు ఏం చెప్పాము? నీవు ఇచ్చావు ఈ ప్రాణాలు. ఈ 5 ప్రాణాలు ఎవరిచ్చారు? నీలో పనిచేయడానికి ఆ పంచప్రాణములు ఈశ్వరానుగ్రహం చేత పనిచేస్తున్నాయి. కాబట్టి ఎవరికి నివేదనగా అప్పుడు అర్పించావు? ఈశ్వరుడిగా అర్పించావు. ఎందుకు అర్పించావు? నాకు తిరిగి రావక్కర్లేదు, నేను తిరిగి రాని పద్ధతిలో ముక్తుడను జన్మరాహిత్యాన్ని ముక్తి మోక్షం పొందేటట్లుగా అనుగ్రహించమని కోరడం నైవేద్యం పెట్టడం. అర్థమైందా? కాబట్టి రోజు ఇక నుంచి మీరు నైవేద్యం పెట్టేటప్పుడు ఈ భావన మీ మనసులో ఉండాలన్నమాట. నేను అరటిపళ్ళు అర్పించాను, నేను పనసకాయలు అర్పించాను, నేను మామిడి పళ్ళు అర్పించాను, నేను బొబ్బట్లు అర్పించాను, బజ్జీలు అర్పించాను కాదు. అవన్నీ ఏమిటవి? అవి తినడానికి ఆధారమైనటువంటి ప్రాణాలు ప్రధానం. ఆ ప్రాణాలు ఎన్ని? 5. ప్రాణము, అపానము, సమానము, వ్యానము, ఉదానము. ప్రాణాపాన సమాన వ్యానోదానములు అనేవి పంచప్రాణములు. ఈ పంచప్రాణములను ఎవరి కొరకు వినియోగిస్తానని చెప్తున్నావు ఇప్పుడు ఆ నైవేద్యం ద్వారా? మీ కొరకు వినియోగిస్తానని చెప్తున్నావు. కానీ పూజ అయిపోయి బయటికి రాగానే ఎవరి కోసం వినియోగించు? ఆలోచించండి. నైవేద్యం దగ్గర, దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పావు? ఈ 5 ప్రాణాలు నీ కొరకు వినియోగిస్తా. అది స్వాహాకారం. అవి నీవి, నువ్వు ఇచ్చావు. దానికి యజమాని ఎవరు? ఈశ్వరుడు. పంచప్రాణాలకు యజమాని ఎవరు? ఈశ్వరుడు. కాబట్టి ఆ పంచప్రాణాలు పోవాలంటే ఎవరి అధీనంలో ఉన్నాయి? ఈశ్వరాధీనంలో. నువ్వు పోగొట్టుకోవాలంటే పోగొట్టుకోలేవు. ఈశ్వరుడు చీటీ చించకుండా ఈ శరీరాన్ని వదిలేసి ఆ పంచప్రాణాలు పోవాలంటే అయ్యే పని కాదు. కాబట్టి శరీరం నువ్వా, ప్రాణాలు నువ్వా? ఇప్పుడు ప్రాణం నేనన్నావు. ఆ ప్రాణం ఈశ్వరుడు ఇచ్చింది కదా, అంతేనా? ప్రాణం ఈశ్వరుడు ఇచ్చింది. ప్రాణం ఈశ్వరానుగ్రహం మేరకు నీలో పనిచేస్తుంది. ఆ ప్రాణ సంజ్ఞ అయినటువంటి శ్వాసక్రియ నువ్వేనా? నేను శ్వాసక్రియ అంటే ఒప్పుకుంటావా? ఒప్పుకోవట్లేదుగా. కాబట్టి ప్రాణాలు నువ్వు కాదు. ఈ పంచ ప్రాణములు నువ్వు కాదు. పంచ ప్రాణముల చేత నడుపబడుతున్న వ్యవహారములు ఏవి నువ్వు కాదు. ఏమిటయ్యా పంచ ప్రాణముల చేత ఏర్పడుతున్న వ్యవహారములు? ఉదాహరణ వాయువు కంఠగతమై ఉండడం చేత మాట్లాడగలుగుతున్నాం. అర్థమైనా? మనం మాట్లాడడానికి కారణం ఎవరు? ఉదాహరణ వాయువు. మిగిలిన జంతువులు ఏమైనా మాట్లాడుతున్నాయా? ఎందువల్ల? ఈ ఉదాహరణ వాయువు వికాసం రాలేదన్నమాట. ప్రాణ వికాసం వాటిలో రాలా. ఈ ఉదాహరణ వాయు వికాసం వాటిలో లేకపోవడం వల్ల ఇవి మాట్లాడలేకపోతున్నాయి. అర్థమైనా? మిగిలిన వికాసములలో వ్యానవాయువు అదేమిటి? శరీరం అంతా ఉంది. ఇప్పుడు ఆ శరీరం అంతా ఉన్న వ్యానవాయువు ఆ జంతువులకు కూడా ఉందా లేదా? అంటే వాటికి కూడా సుఖ దుఃఖాలు తెలుస్తూనే ఉన్నాయి. వ్యానవాయువు పని ఏంటప్పుడు? సుఖ దుఃఖాలు తెలియజేయడం. వ్యానవాయువు పని సుఖ దుఃఖాలు తెలియజేయడం. కాలికి క్షేమం ఉంటుందండి. కాలు తెలుసుకున్నా మనసు తెలుసుకుంది. మనసేనా? కాబట్టి సుఖ దుఃఖాలు ఎవరి వల్ల తెలుస్తున్నాయి? మనసు వల్ల తెలుస్తున్నాయి. మనసు వల్ల ఎందుకు తెలుస్తున్నాయి? మనసు వ్యానవాయువు మీద ఆధారపడింది కాదు. అంటే మనసుకు శక్తినిచ్చేది ఎవరు? వ్యానవాయువు. అర్థమైందండి? ఇక మిగిలిన ఏంటి? 2 ప్రధానం, ప్రాణం, అపానం. ప్రాణం దేనికి? రక్త ప్రసరణ వ్యవస్థ అంతా ఎవరి వల్ల జరుగుతుంది? ప్రాణం. నీ గుండె కొట్టుకోవడం, ఊపిరితిత్తులు పనిచేయడం, శరీరం అంతా రక్త ప్రసరణ జరగడం, ఇదంతా ఎవరి వల్ల? ప్రాణవాయువు. ఇక అపానవాయువు ఏంటి? అవసరం లేని వాటిని బయటికి పంపించే పని. సరే, అవసరం తిన్న ఆహారంలో అవసరమైన వాటిని శక్తిగా మార్చే పని ఎవరిది? సమాన వాయువు. అందుకని నాభిస్థానంలో సమాన వాయువు ఉండి
నీలో ఉన్నటువంటి మొత్తం నువ్వు తినే ఆహారం దేన్నైనా సరే నీ 72,000 నాడులకి పంచే పని సమాన వాయువు. ఇట్లా ఏ వాయువు ఆ వాయువుతో జాగ్రత్తగా వాటి స్థానాల్లో పనిచేస్తూ వాటి వ్యవహారాలను పూర్తి చేస్తూ చెయ్యాలా వద్దా? ఇప్పుడు శరీరం తనకు తానే వ్యవహరిస్తుందా, ప్రాణ వ్యవహారం చేత శరీర వ్యవహారం నడపబడుతుందా? చూడండి, వాగింద్రియం ఉందండి, కర్మేంద్రియం. పనిచేయాలంటే ఎవరు సపోర్ట్ కావాలి? ఉదాహరణ వాయువు సహాయం కావాలి. ఉదాహరణ వాయువు సహాయం లేకపోతే మూగవాడైపోయాడు. గుర్తుపెట్టుకోండి, మూగవాడి గొంతు లేదా? ఉంది, పలకం. స్పీకర్ ఉంది కానీ పలకం. ఎందుకు? ఉదాహరణ వాయువు లేదు. వాడి ప్రాణ వికాసంలో ఏం రాలేదు? ఉదాహరణ వాయువు వికాసం రాలేదు. కాబట్టి వాడు ఏమైపోయాడు? వాడే. కొంతమంది మానసిక వికలాంగులు ఉన్నారా లేదు? ఇప్పుడు వాడికి శరీరం ఉందా లేదా? ఉంది, కానీ ఏం లేదు. ఎందుకు మనసు పని చేయడం లేదు? జ్ఞానవాయువు వికాసం రాలేదు. జ్ఞానవాయువు వికాసం రాలేదు కాబట్టి వికలాంగుడై. చూడండి ఎంత అవసరం. కొంతమందికి జీర్ణాశయ సంబంధించిన సమస్యలు ఉంటాయి. ఉండవు. అజీర్ణమని, జఠరాగ్నికి సంబంధించినటువంటి సమస్యలు, అగ్నిమాన్యమని, పైకి గ్యాస్ట్రిక్ ట్రబుల్, ట్రేడబుల్ రావడం, లేదంటే కిందకి అపాన వాయువుతో ప్రాబ్లం రావడం. వీటన్నిటికి కారణం ఎవరు? సమాన వాయువు. బ్యాలెన్స్గా ఉండాలన్నమాట. మనకి 5 వాయువులు లోపల ఈ ప్రాణవాయువు శరీరం అనేది బ్యాలెన్స్డ్గా ఉండాలి. ప్రాణం, అపానం, సమానం, ఉదానం, వ్యానం. ఈ 5 కూడా పర్ఫెక్ట్ గా ఎవరికైతే బ్యాలెన్స్డ్ గా ఉంటుందో వాడు ఆరోగ్యవంతుడు. ఆరోగ్యవంతుడు అంటే ఎవరంటే ఈ 5 సమంగా ఉండాలి. ఈ 5లో ఏది తేడా వచ్చినా ఏమవుతుంది? తత్సంబంధమైనటువంటి అనారోగ్యం. అర్థమైనా? చాలా మందికి వాళ్ళ హృదయానికి సంబంధించిన సమస్యలు వస్తున్నాయి, రావట్లేదు. హార్ట్ ప్రాబ్లం. ఎందుకు? ప్రాణవాయు సంబంధమైనటువంటి సరిగ్గా పనిచేయడం లేదు. అది పనిచేస్తే ఆ సమస్యలు సాగు. అందుకని అందరికీ ఏం చెప్తున్నారు ఇప్పుడు? ప్రాణాయామం చేయండి బాబు, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి, అనులోమ విలోమ ప్రాణాయామం చేయండి, సమ ప్రాణాయామం చేయండి, భ్రామరి చేయండి, కపాల భాతి చేయండి, పైకి కిందకి అని చెప్తున్నారా లేదా? ఎందుకని? ఆ ప్రాణాయామం చేస్తే ఈ 5 భాగాలు సమంగా వస్తాయి. శంకర భగవత్పాదులు ఏమంటున్నారు? అవన్నీ తెలుసండి, అవేమీ నేను కాదు. ఆ పంచ ప్రాణములు నేను కాదు. ఆ ప్రాణ సంజ్ఞ, ఏ ప్రాణానికి ఏ వ్యవహారం కూడా ఉందో అవేవి నేను కాదు. ఒక మాటలో తెలిసేసాడు. నచ ప్రాణ సంజ్ఞం నవై పంచవాయు నవా సప్తధాతుర్నవా పంచకోశ. ఇంకేమిటండి? ఈ శరీరం 7 ధాతువులతో ఏర్పడింది. ఈ శరీరం ఏం ఏర్పడింది? 7 ధాతువులు. ఏమిటవి? ఎముక, మాంసము, మజ్జ, రక్తము, మేధస్సు, నరములు, నఖములు, రోమం. ఇదేనా శరీరంలో ఉన్నాయి? ఇంకేమన్నా? ఇవేగా. ఇవేవి నేను కాదయ్యా. నేనెవడప్పుడు? చిదానంద రూప శివోహం శివోహం. ఇది కాదన్నప్పుడల్లా అది అవునని చెప్పాలి. ఇది కాదన్నప్పుడల్లా అది అవునని చెప్పకపోతే స్థిరం అవ్వదు. అర్థమైనా? నచ ప్రాణ సంజ్ఞో, నేను ప్రాణ సంజ్ఞుడను కాదు. ఎవరు మరి? చిదానంద రూప శివోహం శివోహం నవై పంచవాయు. పంచవాయువు నేను కాదా? ఎవరు నువ్వు? చిదానంద రూప శివోహం శివోహం నవా సప్తధాతు. సప్తధాతువు నేను కాదయ్యా. ఎవరు మరి? చిదానంద రూప శివోహం శివోహం. ఇంకేం కాదండి? నవా పంచకోశ. 5 కోశాలు, 5 బస్తాలు అనేది. ఒక బస్తాలో మరొక బస్తా, ఒక బస్తాలో మరొక బస్తా, ఒక బస్తాలో మరొక బస్తా, అలా 5 బస్తాలు. ఒక బస్తాలో ఒక బస్తా దించామయ్యా.
అన్ని కలిపి కుట్టేశాం, అన్ని కలిపి కుట్టేశాం. చివరి బస్తా అన్నమయ్య కోశం. పై కనబడే బస్తా ఏంటి? అన్నమయ్య కోశం. దాని లోపల గాలి కొట్టుకుంటుందా లేదా? కొట్టుకుంటుందా? ఆ కొట్టుకునేది ప్రాణమయ కోశం. ఆ ప్రాణమయ కోశంలో ఏమున్నాయి? ప్రాణ అపాన సమాన వ్యానోదానములు ఉన్నాయి. ఇది ప్రాణమయ కోశం. లోపల కొట్టుకుంటుందా లేదా? ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఓ బస్తాలో మీ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ వేసేసి కుట్టేసి దానికి 9 చిల్లులు పెట్టి దాంట్లో గాలి దాంట్లోనే ఉండాలంటే ఉంటుందా? ఏమండి? ఆ బస్తా నిండా గాలి నింపాం. ఏం చేసాం? 9 చిల్లులు పెట్టాం. పెట్టేమన్నాం? గాలి పెట్టిపోవడం. మానవుడు అలా చేస్తే నిలబడుతుందా? నిలబడదా? మరి ఈశ్వరుడు చేస్తే నిలబడుతుందిగా. ఇదేమిటి? ఒక బస్తా, అంతే కదా, ఒక 80 కిలోల బస్తా. దీంట్లో అన్ని వేసాం. ఏమిటి? ఎముకలు, నరాలు, మాంసం, ఇది ప్రపంచంలో కనపడవన్నీ అందులో వేసాం. వేసి ఏం చేసాం? కుట్టేసాం. 9 చిల్లులు పెట్టాం. గాలి కొట్టి ఉన్నాయి పైగా దాంట్లో. నిలబడతాదా? నిలబడలేదా? నిలబడింది కదా. అది ఈశ్వరానందం. 9 చిల్లులు పెట్టినా గాలి బయటికి పోకుండా నిలబడటం ఈశ్వరానందం. కాబట్టి ఈశ్వరుని ఎక్కడ వెతుకుతావు? కాశీలో ఉన్నాడా? రామేశ్వరంలో ఉన్నాడు? నీ లోపలే ఉన్నాడు. ఎలా? నీ ప్రాణాన్ని నిలబెడుతుంది ఎవడయ్యా? నీవేనా? నీకు అది తెలియలేదే. నీ ప్రాణాలని 9 జిల్లులు ఉన్నటువంటి సంచిలో నిలబెడుతున్న వాడు ఎవడో వాడు ఈశ్వరుడు. మరి ఇప్పుడు ఎక్కడ వెతకాలి? నీ లోపలే వెతకాలి. ఎక్కడ వెతకాలి? లోపలే వెతకాలి. నీ లోపల ఎలా వెతకాలో చెప్పేది నిర్వాణ షట్కం. ఈ నిర్వాణ షట్కం వల్ల ప్రయోజనం ఏంటంటే నీ లోపల ఉన్న ఈశ్వరుడిని నువ్వు ఎలా వెతకాలో చెప్తుంది. ఆ లోపల ఉన్న ఈశ్వరుడి పేరేమిటి? సదానంద రూప శివోహం శివోహం. కాబట్టి అన్నమయ, ప్రాణమయ, మనోమయ. ఉందా లేదా? మనోమయ అదో సంచి ఉందా లేదా? ఉంది. విజ్ఞానమయం అంటే నువ్వు నేర్చుకున్నటువంటి ప్రపంచ జ్ఞానం అంతా ఉందే. ఆ ప్రపంచ జ్ఞానం అంతా లోపల ఓ సంచిలో ఉంది. అది విజ్ఞానమయం. ఇవే ఇంద్రియాలు మనస్సుతో కలిస్తే మనోమయం. ఇవే ఇంద్రియాలు బుద్ధితో కలిస్తే విజ్ఞానమయం. ఇవే ఇంద్రియాలు ప్రాణంతో కలిస్తే ప్రాణమయం. అర్థమైనా? ఈ పనిముట్లు దేని దేనితో నడుపుతున్నాయి ఇప్పుడు? ప్రాణమయం, విజ్ఞానమయం, మనోమయం. ఈ మూడింటి చేత ఈ ఇంద్రియాలు నడపకూడదు. కాబట్టి ఇప్పుడు ఇంద్రియాలు పనిముట్లేనా కాదు? నడిపించేవి అవి, నడిచేవి ఇవి. నడిచేవి నువ్వా? నడిపించేవి నువ్వా? నడిపించే వాటికి సాక్షి ఎవరు? నడిపించే వాటికి సాక్షి. నడిపించే వాటికి సాక్షి అయితే నడిచే వాటికి సాక్షి అవునా కదా? లోపల నడిపించే వాటి గురించి చెప్తున్నాం కదా. ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము. నేననేది ఈ ప్రాణమయానికి సాక్షి, మనోమయానికి సాక్షి, విజ్ఞానమయానికి కూడా సాక్షి. ఎందుకని? ఆ నేను లేకపోతే ఏమి పని చేయలేదు కాదు. వాటికి సాక్షి అయిన నేను బయట ఉన్న అన్నమయ కోశానికి సాక్షి అయినా కాదు. ఈ బయట సంచి ఇది, ఈ బయట సంచి అన్నమయం కదా, దీనికి సాక్షి కాదా? మరి ఈ ప్రపంచానికంతా కూడా సూర్యుడు సాక్షి అండి. ప్రపంచానికంతా నీకు సాక్షి అయినా కాదా? ప్రపంచానికంతా సాక్షి అయిన వాడు నాకు సాక్షి కాకుండా ఎట్లా పోతాడండి? అంతేనా కదా? అలాగే ప్రాణమయానికి సాక్షిని కనిపెట్టాలి, మనోమయానికి సాక్షిని కనిపెట్టాలి, విజ్ఞానమయానికి సాక్షిని కనిపెట్టాలి. ఆ సాక్షిని కనుక నువ్వు కనిపెడితే ఈశ్వరుని కనిపెట్టినట్టు. కాబట్టి ఈశ్వరుని అన్వేషించే పద్ధతి ఏమిటంటే, ఇప్పుడు తెలుసుకునే పద్ధతి ఏమిటట? ఈశ్వరుణ్ణి నీ అన్నమయానికి సాక్షి, నీ ప్రాణమయానికి సాక్షి, నీ మనోమయానికి సాక్షి, నీ విజ్ఞానమయానికి సాక్షి ఎవడో వాడు ఈశ్వరుడు. వాడు ఆనంద స్వరూపుడు. వాడెవడు? వాడి స్వరూపమే ఆనందం. అర్థమైందండి? కానీ మనలో ఒక 5వ సంచి మిగిలిపోయింది. ఏంటది? ఆనందమయ కోశం. ఏమిటి ఆనందమయ కోశం?
ఆనందమయ కోశం అంటే ఏమిటి చెప్పగలరా? నీకు గాలి తీసుకోవడం ఒక 5 నిమిషాలు ఆపేసాం అనుకోండి, ఏమన్నా ఉక్కిరి బిక్కిరి అవుతావా లేదా? ఉక్కిరి బిక్కిరి అయినప్పుడు అసౌకర్యంగా అనిపించిందా లేదా? అసౌకర్యంగా అనిపించిందా? మళ్ళా గాలి తీసుకోగానే ఏమనిపించింది? అమ్మయ్యా బాగుందిరా బాబు అన్నా, అమ్మయ్యా బాగుందన్నవాడు ఆనందమయ కోశం. ఎవడు వాడు? ఆనందమయ. ఇందాక ఆకలేస్తే ఇబ్బంది అనిపించిందా లేదా? ఆనందంగానే ఏమైంది? అమ్మయ్య బాగుంది. ఇప్పుడు అమ్మయ్య బాగుంది అన్నవాడు వాడు ఆనందమయ కోశం. కాబట్టి ఇందాక చెప్పే నీలో ఉన్న సంతృప్తి, అసంతృప్తి, అహంకారం. నీలో ఉన్న సంతృప్తి, అసంతృప్తి ఈ రెండు కలిపితే అహంకారం. ఈ అహంకారం ఇప్పుడు ఎందులో ఉంది? ఆనందమయ కోశంలో. ఈ అహంకారం ఎక్కడ ఉంది? ఆనందమయ కోశంలో ఉంది. అందువల్ల ఏమంటున్నావు? ఏదైనా తేడా వస్తేనేమో అబ్బో బాగలేదు మళ్ళీ సరైనాక బాగుంది. సంతృప్తి, అసంతృప్తి రెండు ఆ ఆనందమయ కోశ ప్రభావం. కాబట్టి అహంకారానికి స్థానం ఎక్కడ ఉంది? ఆనందమయ కోశంలో. ప్రాణ వ్యవహారం జరగాలన్నా ఆనందమే, మనో వ్యవహారం జరగాలన్నా ఆనందమే, విజ్ఞానమయ వ్యవహారం జరగాలన్నా అది ఆనందమే, అన్నమయం వ్యవహరించాలన్నా అది ఆనందమే. అంతేనా కదా? నువ్వు కూర్చున్న కుర్చీలో అసౌకర్యంగా ఉండే కుర్చీలు వేశారు, నేను అందులో కూర్చోమన్నారు. కూర్చునేది అన్నమయమేనా కదా? కూర్చునేది ఇదేగా. ఏమంది? అసౌకర్యంగా ఉంది అరే అసౌకర్యంగా ఉండే కూర్చోలాగే అన్నాం, నేను కూర్చోనండి. ఇప్పుడు ఆ పైన ఆనందమయం ఈ చివరున్న అన్నమయంతో కలిసి పనిచేస్తుందా లేదా? పనిచేస్తుంది. చెప్పడానికి ఇట్లా 5 భాగాలుగా ఉన్నట్టు చెప్తున్నామే. ఈ వాస్తవానికి ఈ 5 కలిపి ఒకే చైతన్య సూత్రం మీదే పనిచేస్తుంది. ఆ నేననే చైతన్యం తప్పుకుంది. ఈ 5 కోశాలు ఎక్కడ ఉన్నాయి? ఉన్నాయా? శవం దగ్గరికి వెళ్ళి ఏమంటే పంచకోశాలు ఉన్నాయా అంటే లేవా? ఒక అన్నమయ కోశం ఉన్నారు, మిగిలిన 4 ఏమైపోయినాయి? మిగిలిపోయినాయి. ప్రాణంతో పాటే ఇవి కూడా పోయినాయి. కాబట్టి ప్రాణశక్తి చేతనే ఆ 4 కోశాలు శక్తిని అందించబడుతుంది. కాబట్టి ప్రాణాన్ని స్వాధీనం చేసుకున్నా ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయములు స్వాధీనపడతాయి. లేదా మనస్సును స్వాధీనం చేసుకున్నా ఆ 4 స్వాధీనపడతాయి. నువ్వు ఏదో ఒకటి స్వాధీనం చేసుకోలే, అప్పుడే నీలో ఉన్న ఈశ్వరుడు తెలుసుకోవాలి. ఎందుకని? నీలో ఉన్న ఈశ్వరుడు పంచకోశ విలక్షణ. ఆయన పంచకోశ విలక్షణుడు. ఈ అన్నమయ లక్షణాలు లేవాయనివి, ఆ ప్రాణమయ లక్షణాలు లేవాయనివి, ఆ మనోమయ లక్షణాలు లేవాయనివి, ఆ విజ్ఞానమయ లక్షణాలు లేవాయనివి, ఆ ఆనందమయ లక్షణాలు కూడా లేవాయి. ఆయన ఎవరు? చిదానంద రూప శివోహం శివోహం నవపాణి పాదవు నచోవస్థాయు అని ఇందాకే చెప్పాక. కర్మేంద్రియాలు 5 కర్మేంద్రియాలు ఆయనేనా? ఈ లోపల ఉన్నవే సూక్ష్మమైనవే నేను కాదంటే బయట ఉన్న స్థూలమైనవి నేనంటానా? ఎందుకని కాదంటున్నాడు? ఇందాక వెళ్ళి అక్కడి నుంచి కాలడి నుంచి ఇక్కడ ఈ చివరి దాకా ఎలా వచ్చాడు? కర్మేంద్రియాలు అడితేనా? ఆ మాట అంటాడని ఏం చెప్తున్నాడు? అవి కూడా నేను కాదయ్యా, ఆ కాళ్ళు నేను కాదు, ఆ చేతులు నేను కాదు, ఆ మాట్లాడే వాక్కు నేను కాదు, ఆ పాయు బస్తలు నేను కాదు, అవేవి నేను. నేనెవరు? సరేనయ్యా, నువ్వు పుట్టిన దగ్గర నుంచి పోయే లోపల నీ కోపం వచ్చినా రాదు? వచ్చినా రాదా? ఏమంటే కోపం వచ్చినా రాదా మీకు? వచ్చినా? కోపం నువ్వేనా? కాదా? పోనీ సుఖం నువ్వేనా? దుఃఖం నువ్వేనా? కాదు. ఎందుకని?
అవన్నీ వచ్చిపోతున్నాయి. అవన్నీ ఏం జరుగుతున్నాయి? వచ్చిపోతున్నాయి. నేను నిలకడ కలిగి ఉన్నవాడు. నేనేమన్నాను? నిలకడ కలిగి ఉన్నవాడు. అర్థమైందండి? ఇప్పుడు మిగిలినవన్నీ ఏంటి? వచ్చిపోతుంది. కాబట్టి నమే ద్వేషరాగౌ నమే లోభమోహౌ మధునైవ మేనైవ వాత్సల్య భావా న ధర్మో న జాతో న కామో న మోక్షః చిదానంద రూప శివోహం శివోహం. ఏమేం కావాలో చెప్తున్నాడు మళ్ళీ. ఇంకా దేని మీద అయినా కానీ ద్వేషం కలిగిందా లేదా? కలిగిందిగా. నీ జీవితంలో ఏ రకమైన రాగభావన కలిగినా, ఏ రకమైన ద్వేష భావన కలిగినా అవి రెండు నువ్వేనా? కాదా? నీ చిన్నప్పుడు నువ్వు పడుకున్న ఉయ్యాల నీకు ఇష్టం అనిపించిందా లేదా? అనిపించిందా? ఉయ్యాల నువ్వేనా? కాదా? కాదా? ఎవరు? చిదానంద రూప శివోహం శివోహం. అదాయినా? నీకు లడ్డు అంటే ఇష్టమేనా? ఇష్టమే. ఇష్టం నువ్వేనా? నేను కాదు. మరెవరు? చిదానంద రూప శివోహం శివోహం. ఇట్లా ఏ భావం నీలో కలిగినా, ఇలా ఎందుకు చెప్తున్నారు? నీలో ఏ భావన కలిగినా వెంటనే ఆ భావాన్ని ఏం చేయాలి? తోసేయాలి. అర్థమైందా? మీ ఆవిడ నీకు అనుకూలంగా పనిచేస్తా? మీ ఆవిడ నువ్వేనా? మీ ఆవిడ నువ్వేనా? కాదు. ఎవరు మరి? ఇది గుర్తుపెట్టుకోవాలండి. మనకు వచ్చిన చిక్కి ఏంటంటే ప్రతి దాంట్లో కలిసిపోతుంటాం. వేరే పని పాట లేదు. పొద్దున్న లేచిన దగ్గర రాత్రి నిద్రపోయే లోపల ఏది తోస్తే దాంట్లో కలిసిపోతుంది. మనం ఏం చేయాలి? వెనకబడరావాలి. ఆ భావంలో నుంచి వెనకబడరావాలి. పట్టుకొచ్చి ఏం చేయాలి? అది కాదు, ఇది చిదానంద రూప శివుడవే గాని ఆ తాత్కాలికమైనటువంటి భావములు కావు. అయినా మీకు పిల్లలు ఉన్నారా లేరా? ఉన్నారా? ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు. ఎక్కడున్నారు వాడు? ఇక్కడే ఉన్నారు. పిల్లలంటే మీకు ప్రేమేనా? ప్రశ్న ఏమడుగుతున్నారు ఇప్పుడు? పిల్లలంటే మీకు ప్రేమేనా? కాదంటే అవి నువ్వేనా? కాదన్నా అది నువ్వేనా? కాదు. అవునన్నా అనుకో ఆ ప్రేమ నువ్వేనా? అది కాదు. నేనెవరను? ఇట్లా నీకు దేని మీదైనా సరే ఇష్టం కలగని, ప్రేమ కలగని, కష్టం కలగని, రాగం కలగని, ద్వేషం కలగని, ఏ భావములైనా కలగనివయ్యా. ఇదేమిటి అదేమిటి? వాటిని ఏం చేయాలి? అవి నేను కాదు. ఆ భావాలను తోసేయాలి. అలా తోసేయడం నేర్పడం నిర్వాణ శక్తి. అలా అన్ని భావములను తోసేయగా నువ్వు ఏ స్థితిలో నిలుపుతావు? అభావం. దాన్ని ఏమంటారు? అభావం. గాఢ నిద్రావస్థలో ఉన్నటువంటి సాక్షి ఉన్నటువంటి స్థితి అభావం. గాఢ నిద్రావస్థలో ఒక సాక్షి ఉన్నాడు. ఆ సాక్షి ఒక స్థితిలో ఉన్నాడు. ఏమిటా స్థితి? అభావం. ఆ అభావమే శివం. ఆ అభావమే శివం. ఆ అభావాన్ని ఎప్పుడు పొందాలండి? ఇప్పుడు మెలకువలో పొందాలి. ఆ అభావాన్ని ఎప్పుడు పొందాలి? మెలకువలో పొందాలి. అందుకని ఏం చెప్తున్నారు? నమే లోభమోహౌ. మీ ఇల్లు ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? ఎక్కడో చీరాల్లో ఉందండి ఇది ఇల్లు. ఈయన ఇక్కడ లేడు, వాళ్ళ ఇంట్లో ఉన్నాడు అన్నావు అనుకోండి. కరెక్టేనా? నేను ఇక్కడే ఉన్నానండి అంటే నువ్వు ఇక్కడే ఉంటే నీ ఇల్లు ఇక్కడ ఉండాలి కానీ అక్కడే చేస్తుందా? నువ్వు ఇక్కడే ఉంటే నీ ఇల్లు ఇక్కడ ఉండాలా అక్కడ ఉండాలా? ఇక్కడే ఉండాలా? మరి అక్కడ ఉన్నాడండి అంటే నీ ఇల్లు ఏమిటి? శరీరమే నా ఇల్లు. ఎవరికి? వాళ్ళకి శరీరమే నా ఇల్లు. వదిలేస్తే రేపు వదిలేస్తావు, దీన్నే వదిలేస్తావు, దాని కాదు. అర్థమైనా? నువ్వు నిద్రపోతున్నావయ్యా,
నిద్రపోయినప్పుడు దీన్ని వదిలేసావా దాన్ని వదిలేసావా? దీన్నే వదిలేసావు. దీన్ని వదిలేస్తే దీంతో కూడా అది వచ్చింది. దుట్టేనా అది వచ్చింది, ఇది లేకుండా అది వచ్చిందా? దీని వలన వచ్చినవన్నీ ఇది వదిలేస్తే అన్నీ పోయింది. అందుకని నేను నిద్రావస్థలో నువ్వు ఏ బ్రహ్మాండం ఏం బదలు కొట్టినా మెలకువలో అవన్నీ ఏమైపోయినాయి? ఈయన ఒక సభలో పిలిచారు, 10 మంది పొగిడారు. ఓహో ఆయన అంతండి ఇంతండి, ఆయన అంతండి ఇంతండి అన్నాడు. అంటే ఏమనుకున్నాడు? ఓహో నేను అంతండి అన్నాడు. ఈ అంతండి అనుకుని ఆయన పడుకున్నాడు. ఏమైనా అంతా లేదు ఇంత లేదు. ఎందుకని? అవన్నీ దీనికి సంబంధించినవి. వాళ్ళు పోయినవన్నీ దేని పొగిడారు? కనబడుతున్న ఇంటిని, అన్నమయ్య కోశాన్ని పొగుడుతున్నాడు. అంతేనా కాదా? ఎందుకని? అదే వాడికి తెలుసు కాబట్టి. నీకేం తెలుసు? చిదానంద రూప శివోహం శివోహం. దీనితో ఏది చేస్తూ ఉన్నా, ఏది జరుగుతూ ఉన్నా, ఏది చెప్తూ ఉన్నా, ఏది అవుతూ ఉన్నా నేను ఎప్పుడు ఎక్కడ పెట్టాలంటప్పుడు అడబెట్టు. అప్పుడు ఏం తెలిసిపోయింది? ఓ ఇదంతా లేని కదా, ఇదంతా కాంతి కదా, ఇదంతా తాత్కాలికం కదా, అసలు వాస్తవానికి ఇది లేదే లేదు కదా. ఎందుకని? ఇది లేనప్పుడు కూడా అది ఉంది, ఇది పోయినప్పుడు కూడా అది ఉంది, ఇది రానప్పుడు అది ఉంది, ఇది లేనప్పుడు అది ఉంది, ఇది పోయినప్పుడు అది. వాడు ఎప్పుడూ ఉన్నవాడు. ఎవడు వాడు? నేను. ఎవడు వాడు? నేను. నేనెవరు? చిదానంద రూప శివోహం శివోహం మదో నైవ మేనైవ మాత్సర్య భావా. ఏమండి మీ ఆశ ఎంతండి? మీ ఆశ ఎంత? ఓ 10 కోట్లు వేసుకో అనుకో. ఆ 10 కోట్లు ఎక్కడ దాచిపెట్టావు? ఈ భూమండలం మీద దాచిపెట్టావా? సూర్యమండలంలో, చంద్రమండలంలో దాచిపెట్టావా? ఈ భూమండలం మీదే ఉందా? ఎక్కడుంది? ఎక్కడుంది? భావంలో ఉంది. ఎక్కడుంది? భావంలో ఉంది. కానీ నేననే శివమేమో అభావంలో ఉంది. కాబట్టి నాది అనేటటువంటి దాన్ని దించాలా పెంచాలా? ఆస్తి నాది కదా. ఈ ఆశ ఎవరిదండి అంటే ఏం చెప్తాం? నాది. ఈ ఇల్లు ఎవరిదండి? నాది. ఈ శరీరం ఎవరిదండి? నాది. అంతేనా? ఈ బంగారం ఎవరిదండి? నాది. ఈ పిల్లలు ఎవరు వాడండి? నా పిల్లలండి. ఈ చదువు ఎవరిదండి? నాది. ఈ పుస్తకం ఎవరిదండి? నాది. ఇవన్నీ వస్తువులా భావములా? భావమే. నాది అనే భావమేనా? ఈ నాది అనే భావంలో మనసు లగ్నం అవడం చేత ఆ శివుడు రసం అనుకోండి. శివుడు దేని వల్ల అనుకొచ్చాడు? ఇప్పుడు మాటికి నీకేం తోస్తున్నాయి? ఇప్పుడు నాది అనే భావం తోస్తాం. తోచేటప్పటికి ఏమైంది? నేను చిదానంద రూపుడగు శివుడనే అనేటటువంటి నిర్ణయం మరుగులో వెళ్ళి. కాబట్టి నాది అనేటటువంటి అంశాలు ఎన్నైతే ఉన్నాయో ఆ అంశాలని దించుకో. ఏం చేయాలి? దించుకోవాలి. మనం ఏం చేస్తున్నాం? పుట్టిన దగ్గర నుంచి తెచ్చుకోం. అందువల్ల ఏమైంది? మనకి సహజంగా ఉన్నటువంటి నిర్వాణ స్థితి పోయింది. సహజంగా నువ్వు శివస్వరూపుడివే. పుట్టినప్పటి నుంచి పోయే వరకు నువ్వెవరు? శివస్వరూపుడివే. నీ స్వరూపం శివమే, చైతన్యమే, సాక్షే. కానీ వ్యవహార కాలంలో దీంతో కలిసిపోవడం వల్ల ఏమైపోయావు? అది మరుపులోకి వెళ్ళి. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? దాన్ని గుర్తుకు తేవాలి. గుర్తుకు తెస్తే అదే నువ్వు, ఇది నేను బాబు. కాబట్టి నా ధర్మో నార్థో నకామో నమోక్ష. చూడండి, మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలని కాదన్నాడు. నకామో నా మోక్ష, అది కాదన్నాడు. ఇంకేమంటున్నాడు? మదోనైవ మేనైవ మాత్సర్య భావ. నాకు మాత్రమే ఉంది ఈ ప్రపంచంలో, అది మదం. నాకు మాత్రమే. ఏంటంటే మీ స్పెషల్? ఎవరైనా అడిగారయ్యా
భూమండలం మీద 750 కోట్ల మంది మానవులు ఉన్నారు కదా, నీ స్పెషల్ ఏంటి? ప్రతివాడు తన గురించి తాను ఏదైనా స్పెషల్గా చెప్పుకుంటాడా లేదా? నేను విద్యావంతుడండి, నేను ధనవంతుడండి, నేను రూపవంతుడండి, నేను ఆరోగ్యవంతుడండి, అలా తన గురించి తాను ఏదైనా స్పెషల్ చెప్పుకుంటాడా లేదా? అదేమిటా? మదం అని ఏమన్నారు? మదం. విద్య కూడా మదమే, ధనము కూడా మదమే, రూపము కూడా మదమే, ఆరోగ్యం కూడా మదమే. ఏమిటా స్పెషల్ అందులో? ఆ అహం వచ్చి అందులో చేరి, ఆ అహం వచ్చి అందులో చేరి. బాగా ధనవంతుడికి 10,000కి 10 ఉంగరాలు ఉన్నాయండి. ఏం చేస్తూ ఉంటాడు? మాటి మాటికి చదువుకుంటూ ఉంటాడు. ఏం చేస్తాడంటే మాటి మాటికి చేతుల కంకణాలు వగైరాలు టాప్ టు బాటం ఆభరణాలు వేసుకున్నావిడ చూడండి. ఏం చేస్తున్నావిడ? మాటి మాటికి ఆభరణాలు చదువుకుంటాడు. ప్రాబ్లం ఏంటి ఆవిడ ఇప్పుడు? లోపల బుద్ధి మీద ప్రభావితమైనవి అన్నమాట. నేను ధనవంతురాలిని అనేటువంటి బుద్ధి మీద ప్రభావితం అయ్యేటప్పటికి మాటి మాటికి అవి తలకు వస్తూ ఉంటాయి. అదేనండి. విద్యావంతుడైన వాడు ఏం చేశాడు? ఈ పుస్తకాలన్నీ నేనే చదివాను. నేను ఎంత పెద్ద పండితుడో తెలుసా? ఫలానా వాళ్ళని వాదనలో ఓడించాను, ఫలానా వేడుక వాదన చేశాను, ఫలానా శాస్త్రంలో నేనంత పండితుడు అని అంటూ ఇప్పుడు ఏమైనా ఇలా ఎన్నైతే ఉంటాయో అన్నిటిలోకి వెళ్ళి కూర్చుంటున్నాడు. కాబట్టి అందుకని ఆయన ఏమంటున్నారు? మాత్సర్యం అంటే ఏంటి? నాకు ఉన్నది నీకు ఉండకూడదు. మాత్సర్యం అంటే ఏంటంటే నాకు ఉన్నది నీకు ఉండకూడదు, ఇంకెప్పటికీ ఉండకూడదు భూమండలం. మదం కంటే డేంజర్ అనమాట. మదం కనీసం వాడు ఉండడంతో సరిపోదు. మాత్సర్యం అంటే ఏంటి? నాకు ఉన్నది ప్రపంచంలో ఎవరికి ఉండకూడదు. అర్థమైందండి? కాబట్టి ఇలాంటి భావాలకి మనం అవకాశం ఇవ్వడం. నా ధర్మో నార్థో నా కామో నా మోక్ష. నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అధర్మం చేయలేదు అనే చెప్పేవాళ్ళు ఉన్నారా లేదా? నేను ఎప్పుడూ అధర్మం చేయలేదండి, నేను ఎప్పుడూ ధర్మమే చేశాను. నేను అని జోడించేసిన ప్రతిదానికి దాంతో తగాల వస్తుంది. ఎందుకని? చిదానంద రూపుడకు శివుడు ఏమీ చేయడు. ఆయన ఏమీ చేయడు. సూర్యుడు ఈ సృష్టి మీద ఏమైనా చేస్తున్నాడా? ఏమండి? సూర్యుడు ఈ సృష్టిలో ఏమైనా చేస్తున్నాడా? ఆకాశంలో ప్రకాశించడం తప్ప ఈ సృష్టిలో ఏమైనా చేశాడా? తెలియదా? సూర్యుడు లేకుండా సృష్టి అసలు సూర్యుడు ఏమైనా చేశాడా? అలా ఉన్నాడు ఈశ్వరుడు. ఎలా ఉన్నాడు ఈశ్వరుడు? సూర్యుడి వలె ఉన్నాడు. ఆయన పైన అలా ప్రకాశించడమే. మనం మాత్రం ఏం చేసాం? అన్నిటికీ ఈశ్వరుడిని తగిలించేసాం అంతే. అవునా కాదు? నీకు పిల్లలు పుట్టారు, ఈశ్వరానుగ్రహం. పుట్టలేదు, అది కూడా ఈశ్వరానుగ్రహమే. కానీ ఎవరి మీద నింద వేశావు? ఈశ్వరుడు అనుగ్రహం లేదండి. నీకు ప్రయత్నం చేశావు, ధనం బాగా వచ్చింది, నీ ప్రభావమా ఈశ్వరుడు ప్రభావం? ఈశ్వరానుగ్రహం రాలేదు, అది కూడా ఈశ్వరానుగ్రహమే. కానీ ప్రతి చోట మనం ఏం చేస్తున్నాం? నేను తగిలించేస్తున్నాం. ఇక్కడ ఈశ్వరుని పెట్టవలసిన స్థానంలో నేను పెట్టి, నేను పెట్టేటప్పుడు ఏమైపోయింది? నేనే ప్రయత్నం చేశాను, నేనే ఫలితాన్ని పొందాను, నేనే కర్త. ఈ పనికి ఎవరు కర్త అండి? నేనే కర్త. ఈ అన్నం బాగా ఎవరున్నారమ్మా? వాళ్ళ వంట బాగా చేశారు. ఎవరు చేశారు? నేనే చేశానండి. ఈ బట్టలు బాగా ఉతికారమ్మా. ఎవరు బాగా ఉతికారు? నేనే ఉతికాను. ఈ పిల్లలు బాగా పెరిగి వృద్ధిలోకి వచ్చారమ్మా. ఎవరు పెంచారమ్మా వీరిని? ఎవరు కన్నారమ్మా వీరిని? నేనే కన్నాను.
చూడండి ఎన్నిటికి నేను తగిలించాము ఇప్పుడు మనం. అర్థమైందా? ఈ అమ్మాయి పెళ్లి బాగా జరిగిందండి. ఎవరు చేశారు ఈ అమ్మాయి పెళ్లి? నేనే చేశానండి. ఇట్లా మన జీవితంలో మనం నేను ఎన్నిటికి తగిలించేసాం. జాబితా రాయండి ఒకసారి, ఎంత పెద్ద జాబితా వస్తుంది. ఓ 100 పేజీల పుస్తకం సరిపోద్దా? చాలేమో, ఎక్కువ కావాలేమో. కాబట్టి వాటన్నింటినీ ఒక్కొక్క దాన్ని కొట్టేయమని చెప్తున్నాడు. అవేమి నువ్వు చేయలేదురా బాబు. ఎవరు చేశారు? ఈశ్వర అనుగ్రహం వల్ల జరిగినాయి. ఆయన చేయలే, జరిగినాయి. ఏమైనా ఏమని జరిగినాయి. మీరందరూ వివాహ శుభలేఖలో వివాహము జరుపబడును అని రాశారా? వివాహము చేస్తున్నానని రాశారా? చేస్తున్నానని రాయగల ప్రకారం అంటే వివాహం అనే సంఘటన ఈశ్వరానుగ్రహం చేత జరుపబడు. సమిష్టి కార్యమే కానీ అది వ్యష్టి కార్యం కాదు. కాబట్టి సమిష్టి కార్యములన్నీ ఏమిటి? జరుపబడు. కాబట్టి నీ జీవితం కూడా ఏమిటి? వ్యష్టిగా నువ్వు లేవు. వ్యష్టిగా ఉన్న నేను జీవుడు, వ్యష్టిగా ఉన్న నేను జీవుడు, సమిష్టిగా ఉన్న నేను ఈశ్వరుడు, సమిష్టిగా ఉన్న నేను ఈశ్వరుడు. కాబట్టి వ్యష్టి నేనును పోగొట్టుకోవాలి, సమిష్టి నేనుగా నిలబడాలి. వ్యష్టి నేనును పోగొట్టుకోవాలి, సమిష్టి నేనును నిలబెట్టుకోవాలి. నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా దుఃఖం న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞా అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా చిదానంద రూప శివోహం శివోహం. నీవు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమైనా పుణ్యం చేసావా? చేయలేదా? చేసావా? చేయలేదా? చేసావా? ఏం చేసావు పుణ్యం? ఏం చేసావు? దానాలు చేశానండి, ధర్మాలు చేశానండి, యజ్ఞాలు చేశానండి, యాగాలు చేశానండి, క్షేత్రాలు చేశానండి, తీర్థయాత్రలు చేశానండి, దైవ దర్శనాలు చేశానండి. చేసావా? చేయలేదా? వ్రతాలు పట్టావో పట్టలేదా? ఓ బోర్డు వ్రతాలు పట్టానండి. సత్యనారాయణ స్వామి వ్రతం చేశానండి, వినాయక వ్రతం చేశానండి. ఇలా వ్రతాలు ఏం చేయలేదా? మంగళగౌరి వ్రతాలు చేశానండి. అలా ఇంకేదో అలా రకరకాల వ్రతాలు అన్నీ చేశాను. ఇవన్నీ దేనికోసం చేసావు? పుణ్యం కోసం. బాగా గుర్తుపెట్టుకోండి. ఏవైతే పుణ్యం కోసం చేయబడ్డాయో అది నీకు జన్మనిస్తుంది. ఆ పుణ్యం అంతా జన్మ. కాబట్టి ఈ జన్మలోనే ఏం చేయాలట? దాన్ని వదిలించుకోవాలి. ఎవరు తీసుకుంటారండి నీ పుణ్యాన్ని? ఎవరైనా ఇస్తే తీసుకుంటారా? తీసుకోరా? నీ పుణ్యం ఇస్తే ఎవరైనా తీసుకుంటారా? తీసుకోరా? అది లేనివాడు తీసుకుంటాడు. వేరైనా ఇస్తే అది లేనివాడు తీసుకుంటాడు, అంతే కదా. అలాంటి వాళ్ళు ఈ భూమండలం మీద కోట్ల మంది ఉన్నారు. నీ పాపం ఎవరైనా తీసుకుంటారా? తీసుకోరా? పుణ్యం మాత్రమే తీసుకుంటారా? అదే పాపం. కాబట్టి పుణ్యము పాపము దేని వల్ల ఏర్పడుతున్నాయో దాన్ని పోగొట్టాలి. పుణ్యము పాపం దేని వల్ల ఏర్పడుతున్నాయి? నేను చేస్తున్నాను అనే కర్త వలన ఏర్పడుతుంది. దేని వల్ల ఏర్పడుతున్నాయి? నేను చేస్తున్నాను అనే కర్త వలన ఏర్పడుతుంది. మస్తానరావు గారు అంతమందికి పుస్తకాలు ఇచ్చారు, అంతమందికి సరుకులు ఇచ్చారు, ఇంతమందికి వైద్యం చేయించారు, ఇంతమందికి అది చేశారు, ఇది చేశారు అన్నాడు అనుకోండి. ఇప్పుడు అదంతా ఎవరు పట్టుకుంది? ఆయనే పడుతుంది. అర్థమైనా? కాబట్టి నేను చేశానని ఆమాకండి. నేను చేశానని అంటే ఆ పుణ్య పాపాలు నిన్నే పడుకుంటాయి. దానివల్ల ఏమవుతుంది? పుణ్యం వలన సుఖం, పాపం వలన దుఃఖం. నీవు ఈ జీవితంలో ఎప్పుడైనా సరే సుఖంగా ఉన్నావంటే అది పుణ్యఫలం. నీవు ఈ జీవితంలో ఎప్పుడైనా కష్టపడ్డాను, దుఃఖపడ్డారనే సందర్భాలు ఉన్నాయి. దేనివల్ల? కాబట్టి అవేవి నేను కాదు అని ఆ భావాలను నిషేధించేటటువంటి పనిలో ఉంటూ నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా సుఖం మంత్రో నా తీర్థం నా వేదా నా యజ్ఞ
మంత్రాలు చిన్నప్పటి నుంచి ఆమె చదివా చదవలేదు? చదివా? ఎందుకు చదివావు? మనసును కట్టేయడానికి మంత్రం, మనసును కట్టేయడానికి మంత్రం. కానీ ఆ మంత్రాలు ఏవి నేను కాదు, ఆ మంత్రాలు ఏవి నేను కాదు. మరి నేనేమన్నాను? చిదానంద రూప శివోహం శివోహం నా తీర్థం. తీర్థయాత్రలకు వెళ్ళేవాళ్ళండి. శ్రీశైలం వెళ్ళారండి, తిరుపతి వెళ్ళారండి, కైలాసం వెళ్ళారండి, వైకుంఠం వెళ్ళారండి. అవి కూడా తీర్థాలే, క్షేత్రాలే. అర్థమైందా? అవి ఏవీ లేదు కాదు. నా వేదా నా యజ్ఞ. చూడండి ఏమేం కాదంటున్నాడు చూడండి. కర్మకాండ ప్రతిపాదించేటటువంటి వేదములు కూడా నేర్చుకోవాలి. అంటే వేదంలో చాలా భాగాలు. జ్ఞాన ప్రతిపాదికమైనవి ఉపనిషత్తు, కర్మ ప్రతిపాదికమైనవి ఆరణ్యకములు, ఉపాసనా భాగములు చాలా. అవేవి నేను కాదు. అహం భోజనం నైవ భోజ్యం నా భోక్త. ఇంతకుముందు భోజనం చేసామా లేదా? భోజనం ఎక్కడికి పోయింది? నీ లోపలికి పోయింది. నువ్వు భోజనం ఒకటైనా కాదండి, వేరైపోయారా? కాదు, నేను ఆ భోజనము కాదు, భుజించిన వాడను కాదు. ఇంకేం కాదంటున్నాడు? భోజనము నేను కాదు, భుజించిన వాడను నేను కాదు. ఇంకేమంటున్నాడు? నాకు భోజనం ఎవరి వల్ల వచ్చిందో వాడు కూడా నేను కాదు. భోజనం ఒకరి వల్ల వచ్చిందా రాలేదా? వాడు కూడా నేను కాదు. భోక్త అంటేనేమో తిన్నవాడు, భోజ్యం అంటే అనుభవించబడేది. అర్థమైందా? అహం ఎవరి వల్ల అయితే ఆ భోజనం వచ్చిందో ఆ భోజనము, ఆ భోజ్యము, ఆ భోక్త అవేవి నేను కాదు. మరి నేనెవరు? శివోహం శివోహం నా మృత్యుర్న శంకా నే జాతి భేద పితానైవ మేనైవ మాతా న జన్మ న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యం చిదానంద రూప శివోహం శివోహం. నా మృత్యు ఎక్కడి నుంచి వస్తుందండి? నీ లోపల నుంచి వస్తుందా, నీ బయట నుంచి వస్తుందా? మృత్యు నీలో భాగమైనా కాదా? ఎలా వస్తుంది మృత్యు? ఎలా వస్తుంది మృత్యు? ఏమంటే మృత్యు ఎక్కడ వస్తుంది మీలో? చిన్న నిద్రే పెద్ద నిద్ర అయిపోతుంది అంతే. ఎలా అవుతుంది? ఆకలి శరీరం అంతా వ్యాపిస్తుంది. ఆకలి ఏమవుతుంది? శరీరం అంతా వ్యాపించేస్తుంది. ప్రతి కణం దగ్గరికి వెళ్ళిపోతుంది ఆకలి. ఆ ఆకలిని తీర్చడం ఎవరి వల్ల కాదు. అప్పుడు ప్రారంభం అవుతుంది మృత్యు. ఏ క్షణంలో అయితే ఆకలి నీ శరీరం అంతా వ్యాపిస్తుందో ఆ క్షణంలో నీ మలద్వారానికి అధిష్టానమైనటువంటి మృత్యుదేవత మేల్కొంటుంది. ఎక్కడ ఉంటుందని? విసర్జకావయవాల్లో ఉంటుంది అనమాట. అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది మృత్యుదేవత. అందుకని ముందు ఏవి పడిపోతాయి? అవే పడిపోయాయి. మృత్యుకాలంలో ముందు పడిపోయేవి ఏంటి? ముందు విసర్జకావయవాలు పడిపోతాయి. నిదానంగా ఒక్కొక్కటి పడిపోతాయి. ఆహారం తీసుకునేవి పడిపోతుంది, తర్వాత పడిపోయేది ఆహారం తీసుకుని, ఆ తర్వాత పడిపోయేది మాట పడిపోయింది, ఆ తర్వాత కాళ్ళు వచ్చేది, ఆ తర్వాత తెలివి. ముందు తెలివి పోదు, గుర్తుపట్టగలిగే తెలివి పోదు. ఎవరు వెళ్ళి అడుగుతున్నావు, ఎవరమ్మా చూసుకోకూడదు అంతే. ఇంకా ఎవరు వచ్చారో ఎవరు పోయారో తెలియదు. ఏమంటావు అప్పుడు? తెలివి పోయింది. ఇంకేం పోయినాయి? తిండం పోయింది, తారకం పోయింది, ఇంకేం పోయింది? విసర్జించడం పోయింది. ఇక మిగిలింది ఏంటి? ఇప్పుడు పోతుందో అప్పుడు పోతుందో.
అర్థమైనా? ఇప్పుడు ఎక్కడ వచ్చింది మృత్యువు? నీ లోపల నుంచే వచ్చింది. కాబట్టి నీ మనోవ్యాపారంలో జన్మ మృత్యువు భాగం. నీ మనోవ్యాపారమైనటువంటి ప్రవృత్తులు ఉన్నాయి కదా, ఆ ప్రవృత్తులలో ఈ జన్మ మృత్యువు భాగం. ఆ మనోవ్యాపారం వల్లనే తల్లి గర్భంలో నుంచి పుడుతున్నాం. ఆ మనోవ్యాపారం వల్లనే ఈ శరీరాన్ని వదిలేస్తుంది. కాబట్టి ఆయన ఇప్పుడు ఏమన్నారు? అంతకుముందే మనసు నేను కాదన్నాడు కదా. కాబట్టి మనోవ్యాపారమైనటువంటి మృత్యువుని కూడా నేను కాదను. నా మృత్యు, నా శంక. శంక అంటే సందేహం. శంక అంటే సందేహం. ఏ సందేహాలు లేవు నాకు. ఎందుకని? నేనెవడను? శివోహం శివోహం నమే జాతి భేద. మనకి జాతి భేదం ఉందా లేదా? ఉందా? పురుష జాతి, స్త్రీ జాతి అంటున్నారా లేదా? వాడు ఆ గొడవలవి నాకేం లేవు. ఎందుకని? నేను సాక్షి, నేను అవ్యవహారి, నేను అకర్తను, నేను అభోక్తను, నేను సర్వసాక్షి, నేను పంచకోశ విలక్షణుడు. ఈ జాతి గొడవ ఉందా ఎవరికి? పంచకోశాల్లో ఉన్నవారికే కదా. అన్నమయ కోశాన్ని బట్టే కదండి జాతి భేదం. అంతేనా కదా? ఎంతలో పోయాడండి వాడు? ఏ జాతి? నిద్రలోనే ఏ జాతి భేదం లేదు. కాబట్టి నేనెవడను? చిదానంద రూప శివోహం శివోహం పితానైవ మేనైవ మాతాన జన్మ. మస్తానరావు గారు ఇద్దరు పిల్లల్ని పెంచి పెద్ద చేశాడు, పెళ్లిళ్ళు కూడా చేశాడు. చేశాడా చేయలేదా? నిద్రపోయేటప్పుడు ఈయన తండ్రేనా కాదా? ఏమయ్యా ఆ పని కోసం జీవితంలో 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఖర్చెట్టావా? ఖర్చెట్లేదా? అదే పని కదా. పెళ్లి చేసుకున్నావు, పిల్లల్ని కన్నావు, వాళ్ళని పెంచి పెద్దవాళ్ళని చేసావు, నీ అంతటి వాళ్ళని చేసావు, వాళ్ళకి మళ్ళా పెళ్లి చేసావు, వాళ్ళు మళ్ళా పిల్లలే కదా. ఇంత పెద్ద పని చేస్తే అంత పెద్ద పని నీ నిద్రలో ఏమైపోయింది? 40 ఏళ్ళు చేసిన పని ఎందుకు వరగా ఉండవు? ఎంత వృధా పని అది. ఎందుకని? నిద్రలోకి పోతే నువ్వు తండ్రివి కాదు, తల్లివి కాదు, కొడుకువి కాదు. ఎవరైనా పాత్రోచితంగా నిద్రపోగలరా? నన్ను రోజువారీ మెలకువలో ఎన్ని పాత్రలతో జీవిస్తున్నాం? నేనే తల్లి, నేనే తండ్రి, నేనే కొడుకుని, నేనే ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇంకెన్నుంటే అన్ని. బావగారు, మరదలు గారు, బావ మరిది గారు, అల్లుడు గారు, అత్తగారు, ఇలా చాలా ఇన్యూమరబుల్ పాత్రలతో మనం జీవిస్తాం. అవునా కదా? ఇవన్నీ మన నిద్రలో పోగానే ఏమైంది? అన్ని మధ్యలోనే జారిపోయింది. కాబట్టి ఏ పాత్రలు నేను కాదు. జన్మ నా బంధుర్ నా మిత్రం. చూడండి, మీకు ఎంతమంది స్నేహితులు ఉన్నారండి? ఒక 50-100 మంది ఉన్నారా? ఏరి వాళ్ళు? నా మిత్రం లేరు. నీ నిద్రలో వాళ్ళెవరు లేరు. నీ నిద్రలో ఎవరున్నారు? నువ్వు ఒక్కడవే ఉన్నావు. కాబట్టి నీ గాఢ నిద్రావస్థలో ఏ సాక్షి నిలబడున్నాడో వాడు మాత్రమే సత్యం, మిగిలినవన్నీ అసత్యం. నా మిత్రం. బంధువులు ఎంతమంది ఉన్నారండి మీకు? పెద్ద చాంతాడంత జాబితా రాయాలి. అంతేనా? ఏది వాళ్ళు? ఎక్కడుండాలి బంధువులు? నీ గాఢ నిద్రావస్థలో ఏ బంధువులు ఉన్నారో వాళ్ళే బంధువులు. ఉన్నారా అక్కడ బంధువులు? లేరు కదా. నా బంధువు ఎవడు లేడు, నా బంధువు ఎవడు లేడు, ఇల్లు కూడా లేరు. చూడండి, ఎవరైనా చనిపోయినప్పుడు వెళ్ళి చూస్తే అక్కడ ఏమంటారు? అందరూ ఏమైనా ఏడుస్తుంటారు? చెప్పాలనుకున్నా పోయాడు. చెప్పేవాడన్నా పోతున్నాడా? నువ్వు రోజు నిద్రపోయినప్పుడు ఎంతమందికి చెప్పి నిద్రలోకి వెళ్ళావు? బంధువులకు చెప్పావా? మిత్రులకు చెప్పావా? భార్యకి చెప్పావా? పిల్లలకి చెప్పావా? ఎవరికి చెప్పావు? ఏం లేదు కదా.
చిన్న నిద్రలో పోయేటప్పుడే కనపడని వాడు పెద్ద నిద్రలో ఎందుకు కనపడతాడు? కాబట్టి చెప్పా పెట్టకుండా పోయడం అనేది అంతా వట్టి మాట, భ్రాంతి. అర్థమైందా? కాబట్టి ఎందుకు ఈ మాటలు అంటున్నాడు? మన రోజువారీ జీవితంలో వేళ్లకు సంబంధించినటువంటి భావములతోనే మనం జీవిస్తాం. ఈ భావములు ఆ శివత్వం మీద, నేనే శివుడు అనేటటువంటి స్థాయి మీద, స్థితి మీద అవి ప్రభావితం అవడం వలన ఏమైపోయింది? ఈ తాత్కాలికమైన భావములు గుర్తుంటున్నాయి, శాశ్వతమైనటువంటి చిదానంద రూప శివుడు అనేది మరుపు వచ్చింది. కాబట్టి వీటిని పక్కకు తోసేస్తే నీ యథార్థ స్వరూపం నీకే కాదు. అహం నిర్వికల్పో నిరాకార రూపో నిభుత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణాం నవాబంధనం నైవ ముక్తిర్న బంధః చిదానంద రూప శివోహం శివోహం. ఈ శ్లోకం చాలా ముఖ్యమైన శ్లోకం అండి. 6 శ్లోకాలు. మిగిలినవన్నీ చాలా సులభం, ఈ ఒక్కటే చాలా కష్టం. ఇది సాధించడం చాలా చాలా కష్టం నన్ను అడిగితే. అంటే ఇందులో చెప్పినవి ఒక్కొక్కటి చేయడానికి ఒక్కొక్క దానికి 12 ఏళ్ళు కూడా పట్టవచ్చు, లేదు ఒక్కొక్క దానికి ఒక్కొక్క జన్మ కూడా పట్టవచ్చు. అంత కష్టతరమైనటువంటి. ఎలాగట? అహం నిర్వికల్పో, సంకల్ప వికల్పాలు లేకుండా ఉండాలి. ఏ సంకల్ప వికల్పాలు లేకుండా ఉండాలి. నిరాకార రూపో, నిరాకారుడైన శివుడిగా ఉండాలి. నిరాకార రూపమైనటువంటి ప్రకాశ స్వరూపంగా ఉండాలి. సాకారములను ఏవి గుర్తించకూడదు, వాటి విశేషణాలను గుర్తించకూడదు, వాటితో మనసులో వ్యవహరించకూడదు. అర్థమైనా? ఎప్పుడైనా అమెరికా వెళ్ళారా మీరు? అమెరికా ఎలా ఉంటుంది? ఆయన అడగాలట, అమెరికా ఎలా ఉంటుంది? వెళ్ళొచ్చిన వాడేమో తాను చూసి వచ్చిన దాన్ని బట్టి ఊహిస్తాడు, వెళ్ళని వాడేమో చూసి వచ్చిన వాడు చెప్పిన దాన్ని బట్టి ఊహిస్తాడు. వాడు చెప్తాడు కదా చూసి వచ్చి, ఈ చెప్పిన దాన్ని బట్టి ఊహిస్తాడు. ఇప్పుడు సాకారమా నిరాకారం? సాకారమే. కాబట్టి మన భావములన్నీ ఎప్పుడు దేని చుట్టూ తిరుగుతున్నాయి? సాకారం. ప్రపంచం చుట్టూ తిరుగుతుంది, జగత్తు చుట్టూ తిరుగుతుంది. అంతేగాని ఈ ప్రపంచానికి, ఈ జగత్తుకి ఆధారమైనటువంటి స్వప్రకాశ స్థితిలో ఉన్నటువంటి శివస్వరూపం గురించి మనం నిలబెట్టుకోవడం లేదు. నేను అక్కడ నిలబెట్టాలి. విభుత్వాచ సర్వత్ర సర్వేంద్రియాణాం. విభుత్వాచ అంటే ఆయనే ప్రభు. ఇందాకే చెప్పా, సింహాసనంలో ఎవరుండాలి? నేను ఉండాలి. సింహాసనంలో ఉండాలి, నేను ఉండాలి, మిగిలినది కింద ఉండాలి. అప్పుడు ఆయన ప్రభు. ఆయన చెప్పినట్టు అన్ని పని చేస్తాడు. ఇప్పుడు ఎలా ఉంది? ఆయన సింహాసనంలో లేడు, అక్కడ ఉన్నాడు, దేవకుడుగా ఉన్నాడు. ఏమైంది? ఇప్పుడు ఈ కింద కూర్చున్నవన్నీ సింహాసనంలో పోయి ఈయన ఆర్డర్ వేయడం మొదలుపెట్టి, నువ్వు అలా పో, నువ్వు ఇలా పో, అది చెయ్యి, నువ్వు ఇది చెయ్యి, నువ్వు అలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా నేను ఆదేశించడం మొదలుపెట్టి. కాబట్టి ఇప్పుడు ఈ నిర్వాణ శంఖం ద్వారా ఏం చేయాలని? ఇప్పుడు వాటన్నింటినీ సింహాసనంలోకి కిందకి దింపి నువ్వు వెళ్ళి కూర్చో. విభుత్వాచ సర్వత్ర, అన్ని వేళల, అన్ని పరిస్థితులలో, మృత్యువులో కూడా సర్వేంద్రియాణా, అన్నింటినీ స్వాధీనపరుచుకున్నటువంటి ప్రభువు అనే ఉంది. అలా స్వాధీనపరుచుకునే సాధనలన్నీ చెయ్యి. ఇవేవి నేను కాదు, నేను చిదానంద రూపుడగు శివుడనే అనే నిర్ణయంలో స్థిరపడు. నవాబంధనం నైవ ముక్తిర్న బంధః. ఇందాకే చెప్పా, బంధం అంటే ఏమిటి? నువ్వు ఖాళీగా కూర్చున్నప్పుడు ఏ ఏ ఆలోచనలు అయితే నీకు వచ్చిపోతాయో అవన్నీ నీకు బంధములే. ఏం చేయాలి? వాటిని, అవన్నిటినీ నేను కాదని పోగొట్టుకో, నావి కాదని వదిలేయి. రెండు చేయాలట. ఏం చేయాలి? నావి కాదు, నేను కాదు,
ఆ ఆలోచనలో ఏవైనా ఉండవచ్చు కాక వాటన్నిటికి ఏం సమాధానం చెప్పాలట? నావి కాదు, నేను కాదు అని నిరసించాలి వాటి. అలా ఎవరైతే నిరసిస్తారో వాడికి బంధనం లేదు. ఏం లేదు వాడికి? బంధనం లేదు. మరి బంధనం లేనప్పుడు ముక్తి ఉంటుందా? జైల్లో పెడితే కదా నిన్ను స్వేచ్ఛగా వదిలేసేది. అసలు జైలే లేదు, ఉన్నదంతా ఈశ్వరుడే అనే నిర్ణయానికి వచ్చేసాడు. ఏమైనా బంధం ఎలా లేకుండా పోయింది? ఉన్నదంతా ఈశ్వరుడే అనే నిర్ణయానికి వచ్చేసాడు. అలా ఎవరైతే వచ్చారో వారికి సద్యోముక్తి, నిత్యముక్తి. వాడికి ఏమని పేరు? సద్యోముక్తి, నిత్యముక్తుడు అని పేరు. అంటే ఎప్పుడూ ముక్తుడుగానే ఉన్నాడు వాడు, ఎప్పుడూ బద్ధుడు కాలేదు. ఎప్పుడు ముక్తుడుగానే ఉన్నాడు, బద్ధుడు కాలేదు. అహం నిర్వికల్పో నిరాకార రూపో విభుత్వాచ సర్వత్ర సర్వేంద్రియాణాం నవాబంధనం నైవ ముక్తిర్న బంధః చిదానందరూపం శివోహం శివోహం. ఇంతకీ ఇన్ని పనులు చేసి నువ్వెవరు? చిదానందరూప శివోహం శివోహం. ఒకసారి మళ్ళా 6 శ్లోకాలు చదువుకోండి. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న శ్రోత్రం న జిహ్వా న చఘ్రాణ నేత్రం న చ వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానందరూప శివోహం శివోహం. న చ ప్రాణ సంజ్ఞో న వై పంచవాయు న వా సప్తధాతుర్న వా పంచకోశః న వా పాణిపాదో న లోకస్థవాయు చిదానందరూప శివోహం శివోహం. న మే ద్వేషరాగో న మే లోభమోహో మదో నైవ మే నైవ మాత్సర్యభావః న ధర్మో న దార్థో న కామో న మోక్షః చిదానందరూప శివోహం శివోహం. న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞః అహం భోజనం నైవ భోజ్యం న భోగః చిదానందరూప శివోహం శివోహం. న మృత్యుర్న శంకా న మే జాతి భేదః పితా నైవ మే నైవ మాత్సర్యభావః న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యః చిదానందరూప శివోహం శివోహం. అహం నిర్వికల్పో నిరాకార రూపో విభుత్వాచ సర్వత్ర సర్వేంద్రియాణాం నవాబంధనం నైవ ముక్తిర్న బంధః చిదానందరూప శివోహం శివోహం అని సమాధానం చెప్పినటువంటి శంకర భగవత్పాదులను వెంటనే ప్రకాశ రూపంలో గోవింద భగవత్పాదులు సాక్షాత్కరించారు. ఎలా సాక్షాత్కరించారు? ప్రకాశ రూపంలో సాక్షాత్కరించారు. అంటే వారు అశరీరులు, సశరీరులు కాదు. అశరీరిగా ఉన్నటువంటి వారు ప్రకాశ రూపంలో సాక్షాత్కరించి శంకర భగవత్పాదులకు బ్రహ్మసూత్రాలను అందించి బ్రహ్మసూత్ర భాష్యం రాయడానికి నీవే సమర్థుడవు నాయనా అని వారికి అందించారు. వారు అక్కడే ఉండి బ్రహ్మసూత్ర భాష్యం రాశారు. కాబట్టి ఈ నిర్వాణ షట్కం ఎవరైతే నిజ జీవితంలో స్వానుభవంలో సాధిస్తారో వాళ్ళు బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి అధికారులు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం పూర్ణమదః పూర్ణమిదం
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.